ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. అబ్జర్వేషన్స్, దీన్నే మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ లో యూజ్ చేస్తాం. అబ్జర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ నవ్ ఇక్కడ చూడండి సార్. అబ్జర్వేషన్స్ నవ్ ఒక్కసారి ఇక్కడ చూడండి. ఏం అబ్జర్వ్ చేశాము, కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనం చేసాం. ఆ ఎగ్జాంపుల్స్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేద్దాము, మనకు ఐడియా వస్తుంది. అబ్జర్వ్ చేద్దాం సార్. కొన్ని నంబర్స్ తీసుకున్నాం మనం. హెచ్సిఎఫ్ ఆఫ్ 9, 18. 9 అనేది 18ని డివైడ్ చేస్తుంది కాబట్టి 9. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 30, 60. 20 30ని డివైడ్ చేయట్లేదు. 20 ఒక కారణాంకము 10 తీసుకున్నాను కాబట్టి 10 3 30, 16 60 కాబట్టి ఇదంతా 10. ఈ రెండు ఎగ్జాంపుల్స్ నుంచి కొన్ని మంచి అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సార్ ఏంటి సార్ ఆ అబ్జర్వేషన్స్? ఇక్కడ చూడండి సార్. ఏంటి సార్ అబ్జర్వేషన్? ఫస్ట్ అబ్జర్వేషన్ చూడండి. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతుంది. నేను ఏది యూజ్ చేస్తున్నా? గాసాబా యూజ్ చేస్తున్నా. అంటే గాసాబా అనేది ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్. ఈ గాసాబాకు కొన్ని ఇన్పుట్లు ఇస్తున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్లో 9, 10 ఇన్పుట్లు ఇచ్చా, ఆన్సర్ ఒకటి వచ్చింది. సెకండ్ ఎగ్జాంపుల్లో 3 ఇన్పుట్లు ఇచ్చా, ఒకటి వచ్చింది. మల్టిపుల్ ఇన్పుట్స్, ఈ ఇన్పుట్స్ ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ వినండి. గాసాబాలో ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో 2 నంబర్లు కూడా 9 తోటి డివైడ్ అయ్యాయి. ఇది కూడా 9 తోటి డివైడ్ అయింది, ఇది కూడా 9 తోటి డివైడ్ అయింది. ఆన్సర్ గనక ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే రైట్, 2 ఆప్షన్ ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 9 తోటి డివైడ్ అయింది. రెండో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆన్సర్ 10 తోటి డివైడ్ అయింది. అంటే ఆన్సర్ ఒక నంబర్ తోటి డివైడ్ అయిందంటే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు ఆ 10 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 10 తోటి డివైడ్ అవుతుంది కదా సార్. ఇది కూడా 10 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 10 తోటి డివైడ్ అవుతుంది, 60 కూడా 10 తోటి డివైడ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆన్సర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 25, 35, 45. ఆన్సర్ 5. ఆన్సర్ 5 తోటి డివైడ్ అవుతే 25 కూడా 5 తోటి డివైడ్ అవుతుంది, 35 కూడా 5 తోటి డివైడ్ అవుతుంది, 45 కూడా 5 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఈ 3 ఎగ్జాంపుల్స్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ గనక అవుట్పుట్ ఆన్సర్ గనక చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇది తెలియకుండా చాలా మంది ఏవేవో మెథడ్స్ యూజ్ చేస్తారు. ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతాయి, కే అంటే సహజ సంఖ్య. ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న ఆల్ నంబర్స్, అన్ని నంబర్స్ కే తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్స్ కే తోటి డివైడ్ అవ్వాలి. దయచేసి ఈ పాయింట్ని రాసుకోండి. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు రైట్ మనము చేద్దాం సార్. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. అవుట్పుట్ ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే, కే ఏదైనా సహజ సంఖ్య కావచ్చు, ఆన్సర్ కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు, ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 28, 36, 48. ఆన్సర్ 4 వచ్చింది. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతుంది. ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? ఐ హోప్ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి. మనము ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చిన ఒరిజినల్ క్వశ్చన్లను ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లాజికల్ గా పెన్ను యూజ్ చేయకుండా మన మైండ్ తోటి 10 సెకండ్ల లోపు ఆన్సర్ తీసుకొచ్చే ప్రయత్నము చేద్దాము. పనికి మాలిన లాంగ్ మెథడ్స్ మనకు వద్దు.
ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా సార్? ఇది చాలా టెక్స్ట్ బుక్ లో దీని గురించి డిస్కస్ చెయ్యరు, కానీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. మళ్ళీ చెప్తున్నాను, గాసాబా కనుక్కునేటప్పుడు ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవుతాయి. ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవుతాయి. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నా ఇక్కడ చూడండి సార్, కొన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ చాలా ఇంట్రెస్టింగ్ అప్రోచ్ సార్. ఇది మీకు ఈ అప్రోచెస్ మీకు రెగ్యులర్ యూట్యూబ్ వీడియోస్ లోను రెగ్యులర్ కోర్సెస్ లోను కనబడదు. ఎందుకనంటే ప్రాబబ్లీ వాళ్లకు నేను మ్యాథమెటిక్స్ మీద చేసిన రీసెర్చ్ అన్ని వేల గంటలు వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. నేను చదివిన ఇంటర్నేషనల్ బుక్స్ కూడా వాళ్ళు రెఫర్ చేసి ఉండకపోవచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, లిజన్ కేర్ఫుల్లీ. హెచ్సిఎఫ్ కనుక్కోకుండా ఆన్సర్ ఇదే అని ఖచ్చితంగా చెప్పే పద్ధతి. హెచ్సిఎఫ్ ఆఫ్ 420, 1782. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా లాజికల్గా ఆలోచిద్దాం. క్వశ్చన్ చూడంగానే 4 ఎగిరిపోయింది సార్. ఎందుకు సార్ 4 తీసేశారు సార్? ఆన్సర్ గనక గాసాబాలో 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. ఒక నంబర్ 4 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే చిట్ట చివరి 2 సంఖ్యలు 4 తోటి డివైడ్ అవ్వాలి. 20 4 తోటి డివైడ్ అవుతుంది. 82 4 తోటి డివైడ్ కావట్లేదు. ఆన్సర్ ఖచ్చితంగా 4 అనేది తప్పు. ఎందుకనంటే గాసాబాలో ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న 2 నంబర్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. 420 4 తోటి డివైడ్ అవుతుంది. 1782 4 తోటి డివైడ్ కావట్లేదు. ఒక నంబర్ 4 తోటి డివైడ్ కానప్పుడు 8 తోటి ఎందుకు డివైడ్ అవుతుంది? రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక నంబర్ 4 తోటే డివైడ్ కావట్లేదు, 8 పుట్టిందే 4 నుంచి. సో 4 తోటే డివైడ్ కానప్పుడు 8 తోటి ఎందుకు డివైడ్ అవుతుంది? 7 ఎందుకు అవుతుంది సార్ ఆన్సర్? ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. హెచ్సిఎఫ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్, 2 సరి సంఖ్యల గాసాబా ఎప్పుడూ సరి సంఖ్య కదా సార్. ఇప్పుడే మనం లాజిక్ డిస్కస్ చేసాం. ఆన్సర్ 2 తోటి డివైడ్ అవుతే గాసాబాలో ప్రతి ఒక్క నంబరు 2 తోటి డివైడ్ అవ్వాలి. కాబట్టి 2 తోటి డివైడ్ అవ్వాలంటే ప్రతి ఒక్క నంబర్ ఏముండాలి? ఈవెన్ నంబర్ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 తప్పు. ఎందుకు సార్ 4 తప్పు? ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న నంబర్లు అన్ని 4 తో డివైడ్ అవ్వాలి. 1782 4 తోటి డివైడ్ కావట్లేదు. ఆన్సర్ 4 తోటి డివైడ్ కానప్పుడు 8 తోటి ఎలా డివైడ్ అవుతుంది? ఇది పోయింది. 2 సరి సంఖ్యల గాసాబా ఎప్పుడూ సరి సంఖ్య. కాబట్టి మామూలు ట్రెడిషనల్ మెథడ్ కాకుండా మనకు కాన్సెప్ట్ అర్థం అవుతే మనం డైరెక్ట్ గా ఆప్షన్ సి అని ఆన్సర్ పెట్టొచ్చు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. లాజిక్ ఏంటి సార్? ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే గాసాబాలో ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్ లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ ప్రాబ్లం.